ఏపీ రాజకీయాల్లో ఎగ్ పఫ్లు, కాలిపోయిన పాత ఫైళ్లు, ఋషికొండ బాత్రూంలు వీటి చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీ టీడీపీ విమర్శలు కూడా మరీ నాసిరకంగా తయారయ్యాయనే వాదన వినబడుతోంది. తాజాగా ఎగ్ పఫ్ ఖర్చులంటూ గత వైసీపీ ప్రభుత్వంపై కొత్త ప్రభుత్వం ఓ నింద వేసింది. గత 5 ఏళ్లలో సీఎం ఆఫీసులో ఎగ్ పఫ్ల బిల్లులు 3.62 కోట్లంటూ ఓ ఆరోపణ చేసింది. అంటే ఏడాదికి ఎంత, రోజుకెంత, అసలు ఎగ్ పఫ్ రేట్ ఎంత అంటూ కొన్ని రోజులుగా వైసీపీపై అటాక్ మొదలుపెట్టింది. దీనికి కేవలం సోషల్ మీడియాలో మాత్రమే బదులిచ్చి సరిపెట్టింది వైసీపీ. తాజాగా ఆ పార్టీ నుంచి పేర్ని నాని కాస్త ఘాటుగా సమాధానమిచ్చారు. ఆ లెక్కలేంటో బయట పెట్టాలన్నారు. 3.62 కోట్లతో ఎగ్ పఫ్లు తిన్నారని టీడీపీ తప్పుడు పోస్టులు పెడుతోందని మండిపడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. సీఎం చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే ఆ లెక్కలన్నీ బయట పెట్టాలన్నారు. ప్రస్తుతం సాధారణ పరిపాలనా శాఖ చంద్రబాబు దగ్గరే ఉంది కాబట్టి ఆయన ఈ వివరాలు చెప్పాలని నిలదీశారు పేర్ని నాని. బొద్దింకలో ఎలకలు పట్టుకునేందుకు కోట్ల రూపాయలు చెల్లించిన చరిత్ర చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు పేర్ని నాని. పాలించే సత్తా లేకే జగన్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఆపాలని, సూపర్ 6 హామీల అమలుపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబుకి సూచించారు. జగన్పై పడి ఏడవడం మానుకోవాలని హితవు పలికారు. దమ్ముంటే ఆరోపణలు నిరూపించారని, ఎగ్ పఫ్ల కోసం ఖర్చు చేసిన లెక్కలు, ఆ వివరాలు ఉన్న ఫైళ్లు బయట పెట్టాలని సవాల్ విసిరారు నాని.